ఆచార్య సేవా కార్యక్రమంలో భాగంగా మనం ఈ మొదటి రోజు నాడు శ్రీరామాయణ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. రామాయణానికి ముందు మనం గురు పరంపర అనుసంధానం చేసుకుని దాని తర్వాత రామాయణ ధ్యానం, వాల్మీకి ధ్యానము, హనుమ ధ్యానం చేసుకుని ఆ తర్వాత రామచంద్రుడి యొక్క ధ్యానాన్ని కూడా సాగించి అప్పుడు పారాయణని ఆరంభం చేస్తాం. శ్రీరామాయణం ఎంతవరకు ఈ లోకంలో ఉంటుందో, ఎంతవరకు దానిని మనం ఆధారంగా అవలంబించి ఉంటామో అంతవరకు మనకి అపజయం అనేది ఉండదు. అది ఉన్నంత వరకు ఈ లోకంలో భాగవత ఆచార్య సేవకి లోటుండదు. రామాయణం జీవించి మనకి లోకంలో అందించారు మన స్వామి. అఖండంగా 9 సంవత్సరాల కాలం 1969 ఆరంభించి 69 దాకా దాన్ని మనం లోకానికి అందించారు మన స్వామి. మనం ఆ స్వామివారు చూపించినటువంటి మార్గంలో ఒక ఏడాదైనా కనీసం మనం సవరించుకునే ప్రయత్నం చేద్దామని ఒక ఆశతోటి స్వామివారు ఆ శ్రీరామాయణ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ నడిగడ్డపాలెం నుంచే ఈ ఆచార్య సేవా యాత్ర అనే పేరుతోటి ఆ రామాయణాన్ని అనుసంధానం చేసుకుని వారు ఆ వేళ ఏ విధంగా అయితే సాగించారో మనం చేయవలసింది అదే కదా. పెద్దవాళ్ళని కాస్త అనుకరించడం, మనం ఆ రామాయణంలో కొంత అనుసంధానం చేసుకోవడం, ఆ రామాయణ శ్లోకాలతోటి హవనాన్ని చేసుకోవడం, ఎంతెంత అవకాశం ఉంటే అంతంత వరకు దాంట్లో ఉండేటటువంటి మనకి అందినటువంటి విషయాలని కాస్త నాలుకని పునీతం కావించుకుంటూ స్మరించుకునే ప్రయత్నం చెయ్యడం అనేవి మన కార్యక్రమంలో భాగాలుగా ఈ ఆచార్య సేవా యాత్ర కార్యక్రమాన్ని పారాయణ కార్యక్రమాన్ని, ఆ రామాయణ హవన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. హోమ కార్యక్రమం అంటాం, దాన్ని మనం చేస్తున్నాం. హోమము అంటే అగ్నిహోత్రాన్ని చేసి అందులో నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతూ ఆ చేసేటటువంటి క్రియ యొక్క శక్తి మనకి మంచిని వానలని కురిపించేట్టుగా తయారు చేసే ఒక ప్రక్రియ. ఆచార్య సేవా యాత్ర అంటే మనకి మార్గదర్శకులైనటువంటి పెద్దలు, ఆచార్యులు చూపించినటువంటి మార్గాన్ని అవలంబించి దాంట్లో మనకి తగిన అవసరమైన అంశాన్ని కొంతవరకైనా మనం గ్రహించి దానిని ఆచరణలో పెట్టటము అనేది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం. మన పెద్ద జీయర్ స్వామివారు 1960 నుంచి 69 దాకా ఈ సమాజానికి అవసరమైనటువంటి శ్రీరాముడి యొక్క చరితని అవిచ్ఛిన్నంగా అందించి 108 శ్రీరామక్రతు స్తూపాలని నిర్మించినటువంటి విషయాన్ని స్మరించుకుంటూ ఈనాటికి మనకి అవసరమైన రీతిలో అదే రాముడి యొక్క చరిత్రలోని కొన్ని అంశాలని వీలైనంత వరకు మనం అనుసంధించుకోవడం, ఉదయపు సమయంలో వాల్మీకి భగవానుడు ప్రసాదించినటువంటి
శ్రీరామాయణాన్ని పారాయణ చేయడం, దానికి అనుబంధంగా ఇక్కడ హోమ కార్యక్రమాన్ని నడిపించడం. రామాయణానికి 24,000 శ్లోకాలు ఉంటాయి. ఆ 24,000 శ్లోకాలని కూడా పఠనం చేస్తూ ఒక్కొక్క శ్లోకంతో అక్కడ అగ్నిహోత్ర స్వరూపంలో భగవంతుడికి ఆహుతులని అర్పించడం, ఇవి ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు. జీవితంలో సమస్యలనేవి ఎంతవాడికైనా వస్తాయి. ఇందాక మీరే చెప్పారు కదా, ఎంత చెట్టుకి అంత గాలి అని. కానీ ఆ సమస్యలని రాకూడదని మనం ఎప్పుడు అనడానికి వీల్లేదు. సమస్యలు వస్తాయి, నువ్వు రామన్నా వస్తాయి, నువ్వు రావద్దన్నా వస్తాయి. కానీ ఆ వచ్చిన సమస్యల్ని ఎట్లా ఎదుర్కోవాలో, ముందుకి సాగగలగాలో, మనం మన స్థాయిలోంచి ఎట్లా దిగజారకూడదో తెలుసుకోవడమే విద్యావంతుడి లక్ష్యం. విద్యాలయాల గోల్ అది. దాన్ని మనం సాధించగలిగితే ఐ థింక్ ప్రపంచాన్ని మనం ఉత్తమమైనటువంటి బ్రతుకు స్థానంగా తీర్చిదిద్దగలుగుతాం. అది చెయ్యాలి. అందుకే రామాయణం కావాలి, అందుకే రామాయణం చదవండి. దిగజారిపోయిన శక్తిని మళ్ళీ పెంచేది రామనామం. నిర్వీర్యమైపోయినటువంటి తేజస్సుని ఉద్దీపింపచేసేది రామాయణం, రామనామం. దానికి మృత సంజీవని అని పేరు. శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. ఈ ఏడాది 2005 కనుక 7కి సంబంధించింది ఏదైనా ఒకటి చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఆ చేసేది మేమొక్కళ్ళమే కాకుండా కాస్త మాట వినే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం చెబితే బాగుంటుంది అని కూడా అనిపించి, ఏమిటి చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి, ఇందాక స్వామి చెప్పారు 7తో సంబంధించినవి 2 అని. 7 అనగానే దేవుడు మనకి వెంకటేశుడుగా జ్ఞాపకం వస్తాడు, 7 కొండలవాడిగా. రామాయణం 7 కాండలుగా వాల్మీకి రచించి ఉండడం వల్ల 7 అనగానే 7 కాండలవాడు జ్ఞాపకం వస్తాడు, శ్రీరామచంద్రుడు. వారిద్దరూ మనకి ఏడాది చాలా అవసరం అని అనిపించి, సరే 2 ఒక్కళ్ళమే చేయలేం కనుక ఒకటి మేము ఒకటి మీరు పంచుకుంటే బాగుంటుంది అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో 7 కాండలు ఉండే రామాయణాన్ని ఈ ఏడాది పూర్తిగా ఓ 12 సార్లైనా పారాయణ చేద్దాము అని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. 7 కొండలవాడి యొక్క వెంకటేశ నామాన్ని అందరం కలిసి రాస్తే బాగుంటుందని 11,000 కోట్ల సార్లు ఈ ఏడాది దాన్ని రాయాలి అని అనుకోవడం జరిగింది.
ఏది రాముడు చేసినా ఒక మానవుడిగా తన చుట్టూ ఉండేటటువంటి సమాజపు హితానికి అది ఉపయోగపడుతుంది అనుకుంటే రాముడు చేశాడు. అది హితము కాదు అనుకుంటే అది ఎటువంటిదైనా దానికి దూరంగా ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు సమాజంలో మానవత్వపు శాతం ఏదైనా కొంత తగ్గుతూ ఉంటే దాన్ని తిరిగి మనం పూరించుకోవటం కోసం ఆ రాముడిని చదవాలి, ఆ రాముడి గురించి వినాలి, ఆ రాముడికి సంబంధించినది మనం చెయ్యాలి. కృష్ణుడు దేవుడు, రాముడు మానవుడు. రాముణ్ణి కృష్ణుణ్ణి మనం మానవావతారాలుగానే మనం భావిస్తాం కదా, అలానే మనం గుర్తిస్తాం, ఆదరిస్తాం. అయితే తేడా ఉందండి. రాముడు మానవుడు, కృష్ణుడు దేవుడు. అందుకోసం రాముణ్ణి దేవుడిగా చూడకూడదు. చూస్తే మీకు అసలు ఎక్కడ ఆ చరిత్రే మనకి పొసగదు. కృష్ణుణ్ణి మానవుడిగా చూడకూడదు. చూస్తే మీకు ఆయన చరిత్ర పొసగదు. అందుకే మన వాళ్ళు కృష్ణుడు చెప్పినట్టు చేయండి, రాముడు చేసినట్టు చేయండి. కృష్ణుడు చేసినట్టు చేయక్కర్లేదండి, కృష్ణుడు చెప్పినట్టు చేస్తే చాలు. కృష్ణుడు చేసినట్టు చేస్తే మనకు చుట్టూ ఉండేవాళ్ళు దాని సంగతి ఏదో మన సంగతి ఏదో చూస్తారు. అంచేత అది కష్టం అన్నమాట. కృష్ణుడు చెప్పినట్టు చేయండి. ఆయన భగవద్గీతాదులు ఉపదేశం చేశాడు, దాన్ని మీరు ఫాలో కండి. రాముడు పెద్దగా చెప్పడండి, రాముడు చేస్తాడంతే. రాముడు చేసినట్టుగా మీరు ఆచరించండి. మానవుడు కనుక మానవుడికి కర్తవ్యం తన యొక్క విధి నిర్వహణ. భగవంతుడికి మనకి నడిపించడం అనేది ఆయనకి కర్తవ్యం. చద కృష్ణుడు మనం నడిపించేవాడు, రాముడు ఆచరించి చూపించేవాడు. అయితే రాముడు దేవుడు కాదండి అంటే రాముడు దేవుడు కాదని ఎవరన్నారు? అవతరించడానికి ముందు దేవుడు, అవతారం సారించాక మళ్ళీ దేవుడు. అవతార కాలంలో మాత్రం మానవుడు, లోపం లేని మానవుడు, కల్తీ లేని మానవత్వం అన్నమాట. అందుకే కృష్ణుణ్ణి కన్నటువంటి దేవకీదేవి ఆవిడ వృత్తి ఏదో అప్పటికైతే అవుగాక, దేవుణ్ణి కన్నవాళ్ళు ఇంకా ఈవిడికంటే ఇంకా మిగతా ముందుకు కూడా కొంతమంది లేరు. మరి కపిలుణ్ణి కూడా కంది కదా ఒక ఆవిడ. అంచేత వృత్తి దేవకీ యశోదలు కంటే భూమౌ అనుపమః సూను. లోకంలో ఉండేటటువంటి ఉత్తముడైనటువంటి పిల్లవాడిని కన్న తల్లి ఎవరో ఆవిడే గొప్ప తల్లి కౌసల్యమ్మ. చాలా ఉదాత్తమైనటువంటి చరిత, ఉత్తమ చరిత. ఆవిడ లాంటి తల్లి ఈ ప్రపంచంలో మరి లేరు. ఈ నాలుగురు కలిపితేనే ఒక మనిషి అండి. రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కలిపితేనే ఒక క్యారెక్టర్. అందుకే భగవంతుడు తననే 4 క్రింద చేసుకుని 4ంటిని ప్రత్యేకంగా చూపించడం కోసం 4 రూపాలు తాను ఎత్తి వచ్చాడే తప్ప విడివిడిగా దేనికి అది కాదండి. మనం భోజనం చేశాం అని అంటే అన్నానికి అన్నంలో పప్పుకి పప్పు, కూర, పచ్చడికి పచ్చడి, చారుకి చారు, మజ్జిగ తాగుతామా? అన్ని లోపలికి వెళ్ళి కలిసేవైనా వాటన్నిటిని కూడా ఒక పద్ధతిలో ఏదేది ఎంతెంత ఉండాలో తెలిసి దాన్ని జాగ్రత్తగా కలిపి అప్పుడు కదండి వాటిని తీసుకునేది. మనం ఒక పచ్చడి తీసుకుని నోట్లో వేసేసుకుని శుభ్రంగా మింగేస్తాం లేదా? ఏదో ఒక అన్నాన్ని తినేస్తాం కాదు, వాటన్నిటిని కలుపుతాం కదా. అట్లాగే మానవుడు జీవించేటప్పుడు కూడా తీసుకెళ్ళి చూపించండి అంటాడు రావణాసురుడు. యుద్ధరంగంలో శక్తి బాణంతో, అంతకుముందు నాగపాశాలతోటి వాళ్ళిద్దరిని కట్టి పారవేసినప్పుడు తీసుకొచ్చి పాపం పుష్పకంలో సీతను చూపిస్తారు. ఎదురు పడిపోయి ఉన్నారు. అయ్యో ఇంకా నేను బతుకున్నానే అని పాపం ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు త్రిజట అని ఒక ఆవిడ పక్కన ఉంటుంది. ఆవిడ చెప్తుంది సీతమ్మతో, ఏ సీత నేను పిచ్చిదానివా, ఎడవకు. వాళ్ళ ముఖంలో కళ చూసావా ఎంత స్పష్టంగా ఉందో, ఎంత చక్కగా ఉందో. చనిపోయిన వాడికి ముఖం అట్లా ఉండదు. చనిపోయిన వాడి ముఖం అంతా పాలిపోతుంది, నోట్లోంచి నొరగలు వస్తుంటాయి. వాళ్ళకేమో హాయిగా ఉన్నారు. కాసేపు ఆ బాణపు ప్రభావానికి కొంచెం అలా అణిగి ఉన్నారంతే తప్ప మళ్ళీ మరేం లేస్తారులే,
బెంగపడకు. కాదు కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అంటుంది సీత. అంటే వాళ్ళు కనుక ఏమైనా ఇబ్బంది ఎదురైతే నీకు మైల వచ్చి ఉండేది కదా, నీకు ఆశౌచం వచ్చి ఉండేది కదా. ఆశౌచం వచ్చిన వ్యక్తిని ఈ పుష్పక విమానం తనలో కూర్చోనివ్వదు. ఆ విమానం యొక్క లక్షణమే దోషం ఉండేవాడు అందులోకి వస్తే అది బయటికి తోసి పారేస్తుంది కండి. దానికి ఉండేటువంటి ప్రభావం అంత గొప్పది అని చెప్తుంటారన్నమాట. అట్లాగా పరమపదం లక్షణమే, ఆ పరమపదానికి వెళ్ళే మార్గపు యొక్క లక్షణమే కర్మ యొక్క వాసన ఏమాత్రం ఉన్నా, దోషములు ఏమాత్రం ఉన్నా అసలు ఆ మార్గంలోకి అడుగు పెట్టనివ్వదని రిజెక్ట్ చేసేస్తుంది అన్నమాట. అందులో తోసి పారేస్తుంది. ఒక ముక్త జీవుడు పరమపదంలోకి అడుగుపెట్టి అక్కడ ఉండే వాళ్ళ సత్కారం అందుకుని భగవంతుడు ఉండేటటువంటి భవనం ఒకటి ఉంటుందండి. అందులో ఆ భగవద్భవనంలోకి వీడు అడుగు పెడుతూ అక్కడ ఒక పెద్ద 1000 కాళ్ళ మంటపం ఉంటుంది. ఈ 1000 కాళ్ళ మంటపాలు ఎక్కడ పడితే అక్కడల్లా ఉంటాయండి. పాపం మన వాళ్ళు ఉన్నో తీసేసుకోవాలని అనుకుంటారు వీళ్ళు ప్రబుద్ధులు. కానీ 1000 కాళ్ళ మంటపాలు, అశోకవనంలోకి వెళ్ళినటువంటి హనుమంతుడికి అక్కడ 1000 కాళ్ళ మంటపం కనిపించింది. సీతమ్మ అందులోనే ఉండే మంటపంలో ఉందండి అక్కడ. మరి రామచంద్రుడి యొక్క భవనాల్లో ఉంది 1000 కాళ్ళ మంటపం. ఎక్కడికి వెళ్ళినా మీరు కైలాసానికి వెళ్ళండి, అక్కడ ఉంటుంది 1000 కాళ్ళ, ఎక్కడైనా ఉంటుంది 1000 కాళ్ళ మంటలు. లేని చోటు ఉంటూ ఉండదు. అక్కడ ఒక సహస్ర తూణీర మండపం ఉంటుంది. ఆ మండపంలో ఒక పెద్ద వేదిక, దాని మీద స్వామి ఆసీనుడై ఉంటాడు. ఆ ఆసనానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమంలో స్వామి ఉంటాడు. జీవుడు ముక్తుడుగా అక్కడికి చేరిన తర్వాత ఆ భవనంలోకి అడుగు పెడుతూనే ఆ మధ్యలో ఉండే మంటపం మీద స్వామిని చూస్తాడు. చూసి ఇక్కడి నుంచే ఒక్కసారిలాగా సాష్టాంగం ప్రణామం చేస్తాడట. ప్రణమ్య ప్రణమ్య పునః పునః ఉత్థాయ ప్రణమ్య. మళ్ళీ లేస్తాడు. ఆ ప్రేమ లోపల భారం చాలా అధికమైతే మళ్ళీ నమస్కారం పెడతాడు, మళ్ళీ లేస్తాడు, నమస్కారం. ఎంత కాలానికి చూస్తున్నాను స్వామిని అని ఆనందంతో. జీవుడు ముక్తుడు, దోషం లేనివాడు, మండపంలోకి అడుగు పెట్టాడు, స్వామి దగ్గరికి వస్తున్నాడు. స్వామి దగ్గరికి వస్తున్నాడు అనగానే ఈ ఆదిశేషుడు ఒక్కసారి ఎలర్ట్ అయిపోతాడటండి. వెంటనే ఒకసారి కళ్ళు ఇంత చేస్తాడు, పడగలు విప్పుతాడు, నోట్లోంచి ఒకసారి బుసలు కొట్టడం ప్రారంభిస్తాడు. బుస్ బుస్ మనం బుసలు కొట్టేస్తుంటాడండి. కొమ్మ మునిగిపోయింది, ఇంకేం వచ్చేస్తున్నాడు ఎవడో అన్నట్టుగా అయిపోతాడండి. స్వామి చేతిలో ఉండేటటువంటి చక్రం ఒక్కసారి చర్ 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 తిరగడం ప్రారంభిస్తుంటాడు. చేతిలో ఉండే శంఖం ఒకసారి భయం 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 అంటే ప్రారంభిస్తుంటాడు. ఎక్కడ స్వామికి ఏ ఉపద్రవం కలుగుతుందో ఎవడో వస్తున్నాడు. ఏమిటండి అసలు ఆ లోకంలోకి అలాంటి వాళ్ళు అడుగు పెట్టరు కదండి. పెట్టరు, నిజమే, తెలుసున్న వాళ్ళకి ఆ విషయం. కానీ స్వామి మీద ఉండే ప్రేమ వాళ్ళని అట్లా అయ్యేట్టు చేస్తుంది. అక్కడ దోషం ఉన్నవాళ్ళు వచ్చే చోటు కాదు అది. కానీ తమ దగ్గర ఉండేటటువంటి స్వామి మీద ఉండేటటువంటి ప్రేమ యొక్క గొప్పతనం మిగతా ఉండే వాళ్ళందరినీ కూడా అనుమానపడేట్టు చేస్తుంది. దాన్ని ఏమంటారు? దాన్ని కూడని చోట భయం, అస్థానే భయ శంక అని అంటారన్నమాట. కూడా తొందర, దేవతలకు ఆవిడ అట్లాగే తొందర కలిగింది. ఇంకా రాముడికి కోపం రాదేమిటి, ఈయన కోపం రాకపోతే రావణాసురుడు ఏం చంపుతాడు కనుక ఏం చేస్తే కోపం వస్తుంది? ఆయన దెబ్బలాడితే వస్తుందా? రాదు. ఎవడైనా వచ్చి మొహం మీద తిట్టేసినా ఇలాగే చూస్తాడండి. అడవికి వెళ్ళేటప్పుడు వారి భార్యలంతా అంటారండి, దశరథుడి యొక్క భార్యలంతా అంటారు, మేము ఎప్పుడైనా ఒక్కొక్కసారి రాముణ్ణి చాలా కష్టపెట్టేట్టుగా మాట్లాడినా నోత్తరం ప్రతిపద్యతే, అసలు ఎప్పుడు సమాధానమే చెప్పడండి. మీరు ఎంత తిట్టండి, ఏం తిట్టండి, ఇలాగే చూస్తుంటాడంటే. అదేదో తన్నే కాదన్నట్టు ఎవడో తిడుతున్నట్టు చూస్తాడండి. తిడితే మనం అలా ఉంటామండి. ఎవడైనా తిడుతుంటే చెవులు ఇంత చేసుకుని ఇలాగ వినాయకుడి చెవుల్లో చేసుకుని వింటామండి. మన్నే తిడితే ఇంకా లోపల ఏం మండిపోతామో, ఒకసారి జీవితాంతం మండుతూనే ఉంటాం. కానీ అసలు రాముడు మాట వినేవాడు కాదండి, అసలు అది ఆయన చెవులోకి వెళ్ళేది కాదట. నోత్తరం ప్రతిపద్యతే అంటారు. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. తిట్టండి, ఏం పట్టించుకోవడానికి. మనకి ఏం చేస్తే కోపం వస్తుంది? దానికి
అడవిలో నడిపిస్తే కోపం లేదు, తిండి మానిపిస్తే కోపం లేదు, ఏదో శ్రమ పెడితే కోపం లేదు, రాజ్యం నీకు లేదు పొమ్మంటే కోపం లేదు. ఏమిటి మనిషి, ఇదేం మనిషి అవా? ఇలాగ దేవతలు ఒక్కొక్క ట్రయల్ వేసి చివరికి వాళ్ళు సక్సెస్ అయినది సీతమ్మకి హాని కలిగించినప్పుడు. కాకి వచ్చి సీతమ్మని పొడవగానే ఒక్కసారి రాముడి కోపం వచ్చి, మా కోపం ఉందండి మొత్తానికి ఇందులోను, కోపం అనేది ఈయనలో కూడా ఉంది. అసలు ఉందో లేదో అనుకుని అసలు ప్రోడక్టే కోపం లేని ప్రోడక్ట్ తయారు చేసి పెట్టాడు ఏమంటావు బ్రహ్మగారు. అంచేత కోపం ఉంది, అమ్మాయ తెలిసింది. రామాయణం చదవండి మీరు. అరణ్యకాండలో రాముడు లేడీ వెనకాతల వెళతాడు కదా, మారీచుడిని కొడతాడు. ఆ తర్వాత వాడేదో అరుస్తాడు, సీతాలక్ష్మణుల పేర్లు చెప్పి లక్ష్మణుడు కూడా వెడతాడు. వెళ్ళిన తర్వాత రావణాసురుడు వస్తాడు అక్కడికి. ప్రకృతి అంతా భయపడిపోతున్నాడు. ఒకసారి వనదేవతలంతా కూడా అదిరిపోతాయి, గాలి వీయదు, స్తంభించిపోతుంది ఎక్కడెక్కడ ప్రకృతి అంతా. రావణాసురుడిని అందరికీ భయం కదా. సరే వచ్చాడు మట్టమాట, ఏదో నిజంగా తాను ఒక యాచకుడిలాగా భిక్షుకుడిలాగా వచ్చాడు. సరే సీతమ్మని గురించి అడిగాడు, సీతమ్మకి తానేమిటో చెప్పుకున్నాడు. సీతమ్మ గట్టిగా మాట్లాడేటప్పటికి సీతమ్మ జుట్టు పట్టుకుని ఇలా కాళ్ళ తీసుకుని తన రథంలో వేసుకుని బయలుదేరాడు. అక్కడ వాల్మీకి భగవానుడు రాస్తాడండి. ఈ సన్నివేశం జరుగుతుంటే దేవతలంతా అక్కడ ఉన్నారండి, బ్రహ్మాదులంతా మొత్తం అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. వాళ్ళంతా చూడడానికి పైన ఉన్నారు అదృశ్య రూపంలో. వాడు రావణాసురుడు సీతమ్మని తీసుకుని రథంలో వేసుకుని బయలుదేరుతుంటే వాళ్ళంతా అనుకున్నారు, అమ్మయ్యా ఇప్పటికీ మన పని పూర్తయింది అనుకున్నట్టండి. అనుకుని వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళారు. ఎంత దారుణం చూశారండి. అంటే వాళ్ళని ఏడిపించేనే తమ పని చేయించుకోవాలనే మనస్తత్వం. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మన పని అంతే కదండి, దేవుడి దగ్గర కూడా మన బతుకు అంతే కదా. మీరు దేవుడికి తలుపు వేయడం వెయ్యండి, లేకపోతే మానేయండి, తిండి పెట్టండి, లేకపోతే మానేయండి, మాకు మాత్రం దర్శనం ఇచ్చి ప్రసాదం ఇచ్చి పంపించండి. మీరు ఏమైతే మాకే, దేవుడు ఏమైతే మాకే, మా పనేదో మాకు కావాలి, దట్స్ ఇట్. మానవత్వం ఎక్కడ? అప్పటి నుంచి దేవతలకే అనిపించింది. సీతను రావణాసుడు తీసుకువెళ్ళిపోతుంటే వాడు అకృతం, ఇప్పటికి మన పని పూర్తయిందండి, ఈసారి ఇంకా రామచంద్రుడు చేయాల్సిందో పని చేస్తాడు అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అంటే కోపం రాముడిలో కూడా ఉంది, అందుకు మనం ఇదంతా మొత్తం చెప్పుకున్నాము. కోపం ఉంది, అప్రయత్నంగా ఆయన కూడా కోపంలోకి బానిస అయిపోతాడు. కానీ ఎప్పుడు తనకేదో చేస్తే కాదు, కానీ తనని ఆశ్రయించుకున్న వాళ్ళని ఎవరైనా ఏమైనా చేస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. అందుకే ఆయనకి నువ్వు భగవంతుణ్ణి ఏమైనా చేస్తే కావాలంటే చేసుకో, కానీ భగవద్భక్తుణ్ణి ఎప్పుడు ఏం చేయకు, భగవద్భక్తుడిని ఎప్పుడు పరుషంగా మాట్లాడకు. భగవంతుడిని తిట్టు, ఆయన తట్టుకుంటాడు, సహిస్తాడు. భగవద్భక్తుడిని తిట్టావా అపనా మాన్ భలే టల్ జావే, భక్తం క మాన్ న టల్తే దేక. అదే వాడు భక్తుడైతే, భక్తుడు వేషం వేసుకునే వాడికి ఏమైనా చేస్తే భగవంతుడు ఏం చేయడు అనుకోండి, కానీ వాడు నిజమైనటువంటి సిన్సియర్ భక్తుడైతే మాత్రం అలాంటి వాడికి కలిగేటటువంటి దుఃఖాన్ని భగవంతుడు సహించలేడు. దానికి తాను తప్పనిసరిగా ఒక ప్రతిచర్యం చేసి తీరుతాడన్నమాట. కోపం అనేది మానవుడికి ఉండాలి, క్రమంలో ఉండాలి. మనలో ఉండే భావాలన్నీ మనకు ఉండదగినవనే భగవంతుడు తయారు చేశాడండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటుంటారే, ఇవన్నీ భావాలు కదా, లోపల మనిషిలో ఏర్పడే భావాలు. ఇవన్నీ ఉండదగినవి కాకపోతే దేవుడు ఎందుకు సృష్టిస్తాడండి? అన్నీ ఉండదగినవి. కానీ ఏది ఎక్కడ ఉండదగింది తెలుసుకుని అక్కడ ఉంటే పర్వాలేదండి. ఇప్పుడు పేడ గోశాలలో ఉన్నంత వరకు చాలా మంచిదండి కదండి. పేడ పట్టుకొచ్చి ఆఫీసులో పెడతామంటే అది మంచిది కాదు. వంటశాలలో నిప్పు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి, కానీ నిప్పు పట్టుకొచ్చి ఆఫీసులో పెడతానంటే నా దట్స్ బ్యాడ్. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉన్నంత వరకు ఎప్పుడు మంచిదే. ఎనీథింగ్, చెత్త డస్ట్బిన్లో ఉన్నంత వరకు చాలా మంచిదండి, కానీ నా పట్టు దేవుడి దగ్గర పెడతానంటే నో, ఇట్స్ బ్యాడ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఉంటుంది, ఆయా స్థానంలో ఆ ఉన్నంత వరకు ఏదైనా మంచిదే.
ఏదైనా ప్రపంచంలో నేమ్ సంథింగ్, ఎస్ ఇట్స్ గుడ్. డ్రైనేజీలో పారుతున్నంత వరకు మురికి కూడా చాలా మంచిదే కదా. ఏది చెడ్డదంటే మన లోకంలో దేని స్థానంలో దేని క్రమంలో అది ఉన్నంత వరకు ఎప్పుడో చాలా మంచిది అవుతుంది. ఆ క్రమాన్ని స్థానాన్ని అతిక్రమిస్తే అది ప్రమాదకరం అవుతుంది. ప్రమాదపు స్థాయిలు వేరువేరుగా ఉండొచ్చు ఒక్కొక్కదానికి. మనిషికి ఇది తెలియాల్సింది. అప్పుడు వాడు దాన్ని జితం చేసిన వాడు అవుతాడు. జిత క్రోధుడు, అది రాముడికి పేరు. మనిషి అట్లా ఉండాలి, భగవంతుడు అట్లానే ఉంటాడు. ఆయన కూడా భగవంతుడు కూడా కోపడతాడు. ఇందాక చెప్పామే, భక్తులను ఏమైనా చేస్తే భగవంతుడు కూడా కోపడతాడు. ద్రౌపదికి కాస్త కష్టం కలిగించినందుకు ఆయన ఎంత చేశాడు. ఆయన భారత యుద్ధం అంతా ఆవిడ కోసమనే చేశాడు. రావణాసురుని సంహరించడం లాంటివన్నీ రాముడు ఋషులకి కలిగించిన కష్టాన్ని సహించలేక చేశాడు కదా. సో జితక్రోధుడు మానవుడు కావాలి, భగవంతుడు జితక్రోధుడు. దానికి మధ్యలో వచ్చేటటువంటి వాటిల్లో తానెప్పుడు కూడా తన స్వరూపాన్ని పాడు కాకుండా చూసుకోవాలి. అలా ఉండగలిగితే వాడు ద్యుతిమాన్ అని అంటారు, కాంతి కలవాడు. కాంతి అంటే అదేదో ఇలా లైట్లో వెలిగిపోతున్నాను అనుకోకండి, మాలు బాబు వెలుగుతున్నట్టుగాను. నో, నీకుండే ఇప్పుడు కొంతమంది ఏదో కాంతి కలవాలంటే తెల్లగా ఉంటే కాంతి అనుకుంటారండి. తెల్లగా ఉంటే బాలిపోయినట్టు. నల్లగా ఉంటే కాంతి అంటే నల్లగా ఉంటే బొగ్గులో ఉన్నట్టు. ఏదైనా నీ సహజ రూపంలో నువ్వు ఉంటే అది కాంతి అంటే. నల్లగా ఉన్న రాముడు లోకంలో చాలా గొప్పవాడు, నల్లగా ఉండే ద్రౌపది లోకంలో స్త్రీల్లో చాలా గొప్ప ఆవిడ. నలుపు తెలుపు ప్రశ్న కాదు, నువ్వు సహజమైనటువంటి మానసిక ప్రశాంతతతోటి మానసికంగా ఉండాల్సిన ప్రసాదనం అంటారు, దాంతో నువ్వు ఉండగలిగావా, అది ఎప్పుడు కూడా కాంతి, అది ద్యుతిమత్వం అంటారు దాన్ని. ద్యుతిమాన్ కహ అడిగిన తర్వాత చివరి ప్రశ్న వేశాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన వాలిని కొట్టిన తర్వాత వాలి ప్రాణం పోయే ముందర రాముడిని పిలిచి, ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడు అని అనుకున్నాను, నేను ధర్మాత్ముడివి మంచోడివి అని అనుకున్నాను, మా వాళ్ళంతా చెబితే నిజం కాబోలనుకున్నాను, వీళ్ళు వాళ్ళు మాట్లాడేదంతా వాస్తవం కాబోలనుకున్నాను, చెట్టు చాటు నుండి పిరికి వాళ్ళకి ఇలా కొడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా, నేను చచ్చిపోతున్నందుకు నాకు బెంగ కాదు, కానీ నీ వంశపు పరువంతా మంట కలిపావయ్యా, అందుకోసం నాకు బాధగా ఉంది అన్నాడు వాలి. రాముడు దానికి సమాధానం చెప్పాడు. ఆ వాలి సంతతి ఈవేళకి ఉంది ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు, అది పోలే. కానీ దానికి ఆవేళే రామచంద్రుడు సమాధానం చెప్పాడు. చాటు నుండి ఎందుకు కొట్టానని అడుగుతావు, నువ్వెవరో మర్చిపోయావు, అందుకోసం ఈ ప్రశ్న వేసావు అన్నాడే. ఈవేళకి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి, పెద్దవాళ్ళు. రాముడు చెట్టు చాటు నుంచి కొట్టలేదు, అది ఆయన పరాక్రమానికి తగినది కాదు, ఎదురుకుండానే కొట్టాడు అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న వాళ్ళు కొందరు ఉంటే ఉండుగాక. కానీ రాముడు చెట్టు చాటు నుంచే ఎందుకు కొట్టానో చెప్పుకున్నాడండి. వాలి, నువ్వు జంతువు తెలుసునా, జంతువుని వేటాడేవాడు ఎప్పుడు మాటు వేసి వేటాడతాడు, ఎర పెట్టి మాటు వేస్తాడు. మీ అందరికీ తెలుసును. క్రింద ఏదైనా ఒక చిన్న క్షుద్ర జంతువుని పెడతాడు, ఆ చెట్టు పైన ఎక్కడో కూర్చుని మాటు వేస్తాడు. ఆ జంతువు ఏదో ఈ క్షుద్ర మృగాన్ని పట్టుకోవడానికి వస్తుంది, అప్పుడు వాడు ఆ మాటు వేసి కొడతాడు. ఈ మాత్రం ఇంగితం లేదయ్యా నీకు, నువ్వో జంతువువి, సుగ్రీవుడు ఒక జంతువు, సుగ్రీవుణ్ణి నీకు ఎరపెట్టా, నిన్ను మాటు వేసి కొట్టా, తప్ప ఏం మాట్లాడతాడు? నేను నీకేమీ అన్యాయం చేయకుండా నన్నెందుకయా కొట్టావు అని అడిగాడే. సరే మాటు వేసావో గీటు వేసావో సరే అలా ఉండి, కానీ నేను నీకేమైనా చేశానా, నీ విషయంలో నేను ఎప్పుడైనా ఇంటర్ఫియర్ అయ్యానా, ఎందుకు నన్ను కొట్టావు అని అడిగి. ఇది అధర్మం కదా. దానికి సమాధానం చెప్పాడండి రాముడు. అది మీరు రామాయణంలో చూడాలి. వాలి, ఈ భూమండలమంతా ఎవరిదో తెలుసునా,
ఇక్ష్వాకుణామియం భూమి. ఈ భూమి అంతా కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మాది. భూమి మాత్రమే కాదు, సశైల వన కాననముగా ఇదంతా మొత్తం మాదే. అడవులు కానీ, కొండలు కానీ, నదులు కానీ, చెట్లు కానీ, గట్లు కానీ, పుట్టలు కానీ, నీరు కానీ, నిప్పు కానీ, అంతా ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి. ఈ భూమిలో 1 ఇంచు కూడా ఇక్ష్వాకు వంశ ఇతరులకి చెందింది కాదు. 1 ఇంచ్. అది మీరు అరబ్ కంట్రీస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఇయం భూమి సశైలవన కానన ఇక్ష్వాకుణం. ఇదండి రామాయణం చెప్పింది. ఈవేళ ఇది మానేల, ఇది మానేల, మానేల్లో మీకెందుకు అడుగు పెడతాం, మానేల్లో మీకెందుకు చోటిస్తాం అంటున్నాడు ఆ పైన కూర్చున్నవాడు ఎవడో. ఆ కాశ్మీర్లో భాగాన్ని మనది ఆక్రమించేసుకుని ఆ పైన మరొకడు, ఆ పైన మరొకడు, ఆ పైన మరొకడు. ఆవేళ రామచంద్రుడు చెప్పాడు, వాలి ఆ ఇక్ష్వాకు వంశపు హైరార్కీలో ఈవేళ పరిపాలన చేస్తూ ఉండేటటువంటి ప్రభువు భరత చక్రవర్తి. మరి నువ్వెవడివి? ఆయన గారు మమ్మల్ని డిప్యూట్ చేశాడు ఇక్కడికి. యానిమల్ హస్బెండరీ అండ్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ చూడండియా అని పంపించాడు. పశు సంవర్ధక శాఖ, వన సంరక్షణ శాఖ మాకిచ్చాడు. అవి 2 చూస్తూ ఇదిగో మేమిద్దరం వచ్చాం ఇక్కడికి. అందులో ఇక్కడ ఉండేటటువంటి పరిపాలన సక్రమంగా సాగటంలా, దాన్ని సరిచేద్దామని వచ్చాం. అందుకే నిన్ను ఉంచాలా తీయాలా అనేది మా డిస్క్రిప్షన్ తప్ప, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దాని గురించి నన్ను ఎందుకు కొట్టావు, నువ్వెవడు అడగడానికి? అసలు ఏది ఉంచాలో, ఏది తీయాలో, ఏది పెట్టాలో, దట్స్ అవర్ జాబ్. ఎవడు దాని గురించి ప్రశ్నించేటటువంటి అధికారం లేనే లేదు సుమా, ఖబర్దార్. తర్వాత ఇంకా చాలా లాజిక్ చెప్పాడు మనకు. అవన్నీ ఈ భూమికి కూడా అట్లాంటి ఒక అధిష్టాన దేవత ఉంటుందండి. అది కూడా ఒక జీవుడే. ఒక జీవుడికి తాను చేసుకున్నటువంటి ఏదో ఒక సుకృతం చేత అతనికి భూమిగా జీవించగలిగేటటువంటి ఒక యోగ్యత వస్తుంది. మనం చూసేటటువంటి స్ట్రక్చర్ అంతా దీని మీద బాడీ అండి. దీనికి లోపల ఏదో దేర్ ఈజ్ సమ్ ఎనర్జీ పాయింట్, దేర్ ఈజ్ సమ్ కంట్రోలింగ్ పాయింట్. దాన్ని మనం భూమాత అని అంటాం. అది ఎక్కడుంటుంది అనేది ఐ డోంట్ నో, మీకు తెలియదు. పోనీ భూ శాస్త్రాన్ని, భూతత్వాన్ని పరిశీలన చేసిన వాడికి కూడా అది ఎక్కడ ఉంటుంది అని ఏం చెప్పలేరు. భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎక్కడుంది అది? మధ్యలోనా? మధ్యలో ఏమైనా వచ్చిన బాల్ లాంటిది ఒకటి ఉందా? అది అన్ని వైపులకి లాగుతూ ఉండడానికి ఏమైనా అలాంటిది ఏమైనా ఒకటి ఉందండి? మన గడియారంలో బ్యాటరీ పెట్టినట్టుగాను. ఏం గురుత్వాకర్షణ శక్తి అని వాడు అంటాడు, కానీ అది ఏమిటో వాడికి తెలియదు. అది ఎందుకుందో వాడికి తెలియదండి. అనేవాడికి కూడా, అన్నమాట చెప్పిన వాడికి కూడా మనకి అంతే తెలుసు. వాడికి ఎంత తెలుసునో మనకి అంతే తెలుసు. అయితే మనకి చెప్పడం చేత కాదు, వాడికి కొంచెం బాగా చెప్పడం చేతనవును. మనకి పెద్దగా మాటలు రావు, వాడికి కొంచెం మాటలే బాగా ఎక్కువగా వచ్చును, అంతే తేడా. దీని లోపల ఒక చైతన్య శక్తి ఉందండి. భూమికి చైతన్యం ఉందా లేదా? భూమిని కొడుతుంటే అదేం ఏడుస్తుందా? దానికి చైతన్యం ఏమిటండి అంటారు మన ప్రబుద్ధులు. అంటే మేము అడుగుతాం, ఒరే చచ్చిపోయిన శవాల్లోంచి మనుషులు పుట్టరా? అంటే శవాలకి పిల్లలు పుడతారా? శవాల్లో పుడితే పురుగులు పుడతాయి అంతే తప్ప శవాలకి అలాంటి పిల్లలు పుట్టరు. ఒక జీవం కలిగిన మనిషికే మరొక మనిషి పుడతాడు. ఈ భూమి మీద చైతన్యం కలిగిన కొన్ని కోట్ల జీవరాశులు పుడుతున్నాయి. మనం కూడా అందులో ఒకళ్ళమే. చెట్లు అందులో ఒకటే, పురుగు పుట్ర కూడా అందులోవే. అయితే మనం కదులుతాం, చెట్లు చేమలు కదలవు. కనుక మనం జంగమ ప్రాణులం. చెట్లు చేవలు లాంటివి
స్థావర ప్రాణులు, వాటవి కూడా ప్రాణులే, వాటిలో కూడా చైతన్యం ఉంది. నీలో నాలో చైతన్యం ఉందనే మనం అనుకుంటున్నాం, పక్క వాళ్ళు అంటున్నారు. ఆ చైతన్యం వల్ల జరగాల్సిన చేస్తున్నామా లేదా అని వేరే విషయం, వదిలేద్దాం. కానీ ఉంది మనలో. ప్రాణులకి ప్రాణాన్నిచ్చే భూమికి ప్రాణం లేదని నువ్వు ఎట్లా అంటావు? చేతనులందరిలో చైతన్యాన్ని ఉద్దీపింపచేసే భూమికి చైతన్యం లేదని నువ్వు ఎట్లా అంటావు? ఉంది. మరి నీకు కనిపిస్తుంది ఆ చైతన్యం? కనపట్టలేదు. కనిపించట్లేదు కనుక లేదు అనేస్తున్నాం. ఎలా ఉంటుందో తెలియ కనుక మనం లేదనేస్తున్నాం. మన ఉద్దేశం చైతన్యం కలిగి ఉండాలి అని అంటే మనలాగే ఓ పొట్ట, కాళ్ళు, చేతులు, మొహం, నోరు, ముక్కు, పళ్ళు, కళ్ళు ఇవన్నీ ఉండాలి కావోలు అని భూమాత అంటే మనం అట్లా కదండి ఇమాజిన్ చేస్తాం మనం. ఎందుకంటే మన వాళ్ళందరికీ నీ భూమాత అని ఒక బొమ్మ వేసేసి, ఇంకా కొంతమంది అందులో కన్ఫైన్ చేసి భారత్ మాత అని ఇంకో బొమ్మ వేసేసి, అసలు మా మాత ఈవిడేనండి అని ఒక భరత్ మాత అని ఒక దేశం వేసి చూపిస్తారు. ఓ సాడ్ ఇట్ ఈస్. నీకు భరతమాత ఒక్కటే నీ తల్లే. ఇప్పుడు తల్లిలో మనం పాదాల దగ్గర కూర్చోవచ్చు, ఒళ్ళో కూర్చోవచ్చు, మన ఆవిడ వక్షస్థలంలో ఆవిడ మనకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించవచ్చు, ఇట్స్ ఓకే. కానీ ఆ వక్షస్థలం ఒక్కటే ఆవిడ దేహంలో భాగం కాదు, ఒడి ఒక్కటే ఆవిడ భాగం కాదు, పాదం ఒక్కటే ఆవిడలో భాగం కాదు. నువ్వు ఈవేళ చూస్తుండేటటువంటి ఇలా ఒక బార్డర్ గీసుకున్నటువంటి ఈ భారత్ అనేది ఆ తల్లిలో ఒక అంగం. భూమంతా నీ తల్లయ్యా. ఈ భూమంతా మన అమ్మే. మనం ఆ అమ్మలో ఒక భాగంలో ఆడుకుంటున్నాం, ఒక భాగంలో మనం పాడుకుంటున్నాం. కానీ ఎందుకునో ఈవేళ మన వాళ్ళకి ఇది పెద్దగా అర్థం చేసుకో బుద్ధి కావటం లేదు. ఇది దురదృష్టం అనుకోండి. ఈ భూమి మీద బ్రతికేటటువంటి ప్రతి మానవుడు కూడా భారతజాతీయుడే. ఇదేదో మళ్ళీ మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చును. ఆశ్చర్యం అక్కర్లేదండి. ఈ భూమి మీద జీవించేటటువంటి ప్రతి మానవుడు కూడా భరత వంశాల్లోంచి వచ్చిన వాడే. మీరు శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధాన్ని చదవండి ఒకసారి ఎప్పుడైనా. 5th canto ఆఫ్ శ్రీమద్ భాగవతం. దాంట్లో ఈ భూమంతా ఒకనాడు ఒకే పీస్ కింద ఉండేది. ఒకనాడంటే ఎంతకాలం క్రితం తెలియదు. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం. కానీ అది సుమారు 100 కోట్ల సంవత్సరాల కాలం వచ్చేటప్పటికి క్రమంగా స్ప్లిట్ అవ్వడం ప్రారంభించింది మన ఈ భూమి. స్ప్లిట్ అయ్యి సుమారు 50 లక్షల సంవత్సరాల కాలానికి ఇదిగో ఇప్పుడు ఈవేళ మనం ఉన్నట్టుగా తయారైంది, మనం చూసేటట్టుగా. అంటే రకరకాల ఖండాంతరాలుగా తయారైంది అన్నమాట. ఇది మన పురాణాలు చెప్తున్నాయండి. మన పురాణాలు మనకి చెప్తున్నాయి ఈ వాస్తవాన్ని. అందుకోసం మీరు ఎప్పుడైనా పంచాంగాలు, మీ పంచాంగాలు మీ దగ్గర మీ ఇంట్లో దొరికే పంచాంగాలు కూడా మీరు చూడొచ్చు. సృష్టి ఆది ఇంతవరకు గడిచిన సంవత్సరాలు 198,58,00,000 ఎట్సెట్రా సంవత్సరాలని మీకు వేస్తారు. సుమారు 200 కోట్లు. ఇప్పుడు 198 కోట్లు 195 కోట్లు అంటే పోనీ ఇంకో 5 కోట్లు కలిపిన కొంపే మునిగిపోయిందండి. మనకి ఎలాగో 195 అర్థమైందా ఏమన్నా? అంచేత 200 కోట్లని అదో లంసంగా వేసేద్దాం, ఒక రౌండ్ ఫిగర్ వేసేద్దాం. అమెరికాలో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని ఒకటి ఉందండి, షికాగోలో ఉంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈసారి చూడండి. లేదా ఇప్పుడు ప్రతి వాళ్ళ కుటుంబాల్లోనే ఎవడో ఒకళ్ళో ఇద్దరు అక్కడ అలాగే ఉండనే ఉన్నారండి. మీ ఊళ్ళో వాళ్ళు కూడా అక్కడ ఉండి ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళని షికాగో వెళ్ళి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఉంది, న్యాచురల్ సైన్స్ మ్యూజియం దగ్గర, దాంట్లో చూడమని చెప్పండి. అందులో ఒక చోట 3 ప్లాంక్స్ డిస్ప్లే చేశారండి వాళ్ళు. దాని మీద మొదటి ప్లాంక్లో ఈ భూమి యొక్క ఆకృతి 2000 మిలియన్ ఇయర్స్ ఎగో అని వేశాడు మొదటిది. 2000 మిలియన్ సంవత్సరాలు అంటే 200 కోట్లు అండి. 2000 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి యొక్క ఆకృతి అని ఒక స్క్వేర్ చూపించాడు.
దాని తర్వాత 1000 మిలియన్ సంవత్సరాల క్రితం అంటూ కొంచెం స్ప్లిట్ చూపించాడు. మేము వెళ్ళాం, మేము చూసాం, అందుకు చెప్తున్నా మీకు. 500 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఈవేళ ఉండే ఆకారాన్ని దాంట్లో చూపించాడు. ఇదేదో వాళ్ళు కనిపెట్టి చెప్పినట్టుగా వాళ్ళు వేశారు, వాళ్ళకి ఆధారాలు లేవు. ఇదంతా మేమే ప్రపంచానికి చెబుతున్నాం అనేది వాళ్ళు చెప్పే మాట మనకి ఈవేళ. అది మనకి మన పంచాంగాల్లో ఈవేళ మనం చూస్తున్నాం. ఆ ఏజ్ని మోరార్లెస్ అదే ఏజ్. మనం 198 అన్నాం, వాడు 200 అన్నాడు వాడు, అంతే తేడా. అంటే వాడు రౌండ్ ఫిగర్ చేశాడు, మనం ఎగ్జాక్ట్గా సంవత్సరాలు మనం చూపించగలిగాం. మన పురాణాల్లో చెప్పు ఉంది కనుక పురాణాల్లో దాన్ని వాడు కాపీ చేసుకుని తను ప్రపంచానికి చెప్తున్నట్టుగా వాడు చెప్తున్నాడు ఇప్పుడు ఈవేళ. ఎందుకు ఈ మాట మేమంటున్నాను తెలిసిన, దాని ఫర్దర్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి కనుక. ఫర్దర్ డీటెయిల్స్ అంటే భూమి ఇట్లాగా ఖండాలుగా ఈవేళ మనం చూసేటట్టు స్ప్లిట్ చేసినటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడండి. ఆయన భరత వంశానికి చెందినటువంటి నాభి అనేటటువంటి ఒక మహానుభావుడు. ఆయన ప్రారంభం చేశాడు ఈ డివిజన్ చేయడం అనేటటువంటి దాన్ని. సరే, ఆయన తన సంతానం కోసం వాళ్ళ సంతానం కోసం ఇట్లాగా ఈ ఒకటిగా ఉండేటటువంటి భూమిని డివిజన్స్ కింద మార్చారు. అంటే ఖండాల కింద వాళ్ళు స్ప్లిట్ చేశారు. తమ సంతానాన్ని అన్ని ఖండాల్లోనూ కూడా వాళ్ళు వ్యాపింపచేశారు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏరియాని వాళ్ళు సెటపార్ట్ చేసి ఇచ్చేసారనమాట, ఎలియన్ చేసి ఇచ్చేశారు. అలా ఇచ్చేసిన తర్వాత వీళ్ళ వంశాలే అన్ని ఖండాల్లోనూ కూడా వ్యాపించాయి. ఆవేళ భూమి యొక్క ఆకృతి ఎట్లా ఉంది అనేది మన పురాణాల్లో చెప్పారని అందుకు చెప్తున్నాను మీకు ఈ ప్రస్తావన. మీరు ఎప్పుడైనా కొన్ని ప్రాజెక్ట్స్, చక్కటి పెద్ద పెద్ద మోడల్ ప్రాజెక్ట్స్ మీరు తయారు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడ ఒక చోట కన్స్ట్రక్ట్ చేయడానికి, అలాంటి దానికి మీ ఇంటికి కూడా మీరు ప్లాన్ వేసుకోరండి. ప్లాన్ వేసుకున్నప్పుడు 2 రకాలుగా ప్లాన్ వేస్తారు. ఒకటి, ఇంటికి ఫ్రంట్ ఎలివేషన్ ఎట్లా ఉంటుంది, ఇలాగా ఈ డిజైన్ ఉంటుంది, ఇక్కడ కిటికీలు, ఇక్కడ గుమ్మాలు ఇలా ఉంటాయి, ఇలా ఎత్తు ఉంటుంది, ముందర ఇలాంటి తోరణాలు వేస్తారు. ఆ తర్వాత పైనుంచి టాప్ వ్యూ ఒకటి వేస్తారు. ఇక్కడ గది ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడ గార్డెన్ ఉంటుంది, ఇక్కడ కిచెన్, ఇక్కడ డైనింగ్ హాల్, ఇది వేస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే చాలా ప్రాజెక్ట్స్ని చాలా డెకరేటివ్గా, చాలా అందంగా, ఈస్థెటిక్గా వేసుకుంటూ ఉంటారు. అంటే చాలా వాడు కొంచెం సౌందర్య భావన కలిగిన వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఆ ప్లాన్ వేసుకునేటప్పుడు అది ఏదైనా ఒక షేప్లో పట్టుకొస్తారు. సపోజ్ వాళ్ళు సంగీత సాధన చేసేవాళ్ళు ఆ సంగీతం నేర్పటానికంటూ ఒక ఇన్స్టిట్యూట్ కట్టారనుకోండి, ఆ కట్టే నిర్మాణం ఒక వీణ ఆకారంలోనో, లేకపోతే ఒక ఫిడేల్ ఆకారంలోనో, లేకపోతే ఒక మధ్యల ఆకారంలోనో, ఏదో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ఆకారంలో దాన్ని ఆ డ్రాయింగ్ వేస్తారు. బర్డ్స్ ఐ వ్యూ అంటారు దాన్ని. ఆ బర్డ్స్ ఐ వ్యూ అట్లా కనిపిస్తుంది కదా, మనందరికీ తెలుసు. కొంతమందిలో చక్రాకారంలో వేసుకుంటారు, ఏదో కొంతమంది ఏదో ఆకారంలో వేస్తారు. రావణాసురుడు లంకా నగరాన్ని ఎట్లా నిర్మించాడు తెలిసిన? నేను ఎప్పుడు రామాయణం చదివినట్లేదు, చదవండి సార్. అందుకే సినిమాలు చూసి పురాణాలు తెలుసుకోకండి, గ్రంథాలు చదివి తెలుసుకునే ప్రయత్నం చేయి. మన అదృష్టం కొద్దీ ఈవేళ తెలుగులో దొరుకుతున్నాయి. 18 పురాణాలని కూడా చక్కగా తెలిగించారు, ఉన్నాయండి. అంచేత అవి ఒరిజినల్ చదివే ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది. రావణాసురుడు ఉత్త కాముకుడు, హైలీ సెక్షువల్. అంచేత అతను లంకానగరాన్ని ఒక ప్రమద అంటే ఒక స్త్రీ ఇలా వెల్లకిలా పడుకుంటే ఎలా ఉంటుందో అట్లా నిర్మాణం చేసేటండి. ఆకృతి అలా బర్డ్స్ ఐ వ్యూలో అలా కనిపిస్తుంది అండి లంకానగరపు స్వరూపం. హనుమంతుడు చూశాడు అట్లా, బికాస్ హీ వాజ్ ల్యాండింగ్ ఆన్ ద లంక కదండి. ఆయన పైనుంచి ఆయన అలా అబ్జర్వ్ చేశాడన్నమాట. అట్లా మరి ఈ భరతవంశపు రాజులు భూగోళాన్నంతటినీ కూడా, అంటే మొదట ఒకచోట ఉండే ల్యాండ్ని చుట్టూ సముద్రంతో ఆక్రమించబడి ఉండే భూమిని విడదీసి ఈ ఖండాన్ని అటు, ఆ ఖండాన్ని ఇటు జరిపారండి. ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు మన కన్యాకుమారికి అటాచ్ అయి ఉండేదండి.
ఇవాళకే సైంటిస్టులు ఆ మాట చెప్తారు. కానీ అది క్రమంగా 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 అట్లాగా క్రిందకి జరిగిపోయి ఈవేళ అది ఎక్కడోనూ మనకి ఆగ్నేయపు కోణంలో మన భారతదేశానికి ఒక వేరే ఖండం క్రింద ఉంది అనేదే వాళ్ళు చెబుతారు. దానికి వాళ్ళు ఈవేళ సైంటిఫిక్గా చూపించే కొన్ని దృష్టాంతాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఖండంలో నార్థరన్ ఎండ్లో దట్టమైన అడవులు ఉన్నాయి. మన భారతదేశానికి ఈ దక్షిణపు ఎండ్లోనూ అలాంటి అడవులే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఊటీ ఆ ప్రాంతాలకు వెడితే అక్కడ ఎట్లాంటి చెట్లు, పక్షులు, జంతువులు ఉంటాయో అలాంటి పక్షులు, చెట్లు, జంతువులు ఆ స్ట్రక్చరే ఆస్ట్రేలియా ఖండానికి క్రింద భాగం, పై భాగం నార్థరన్ ఎండ్లో దట్టమైన అడవులు ఉన్నాయి. మీరు ప్రపంచ మ్యాప్ చూస్తే మీకు తెలుస్తుంది. అందుకోసమనే ఆస్ట్రేలియా నుంచి వచ్చే పక్షులన్నీ కూడా తమిళనాడుకి మైగ్రేట్ అయి వస్తుంటాయి. సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి. మైగ్రేట్ బర్డ్స్ అంటుంటారు కదా. తిరిగి మళ్ళీ ఇవన్నీ ఒక వేసవికాలం వస్తుంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి వస్తాయి, మళ్ళీ ఆస్ట్రేలియా. బికాజ్ ల్యాండ్ స్లైడ్ అవుతుంటే పక్షులు ఇక్కడి నుంచి ఎక్కడికి మారడం మొదట ఉంది. సేమ్ థింగ్ వాజ్ కంటిన్యూ. నేర్పినట్టును అక్కడ బంగారపు గనులు ఉండేవండి ఒకనాడు. ఆ బంగారపు గనులని దోచుకోవడం కోసం వీళ్ళంతా వెళ్ళి మొత్తం బంగారాన్ని అంతా దోచుకు వెళ్ళిపోయి అక్కడుండే ట్రైబ్స్ని చంపి పారవేసి, ఇక ఏదో మిగిలిన 1-2 ఎవరైనా ఉంటే వాళ్ళకి శుభ్రంగా తాగుడు అలవాటు చేసేవాడు ఎందుకు పనికి రాకుండా చేసి పారేసి ఈవేళ వాళ్ళు ఆక్రమించుకుని కూర్చున్నారు బ్రిటిషర్స్. ఆస్ట్రేలియాని అంతే చేశారు, న్యూజిలాండ్ ఆ పక్కన ఉంది ఇంకొకది, దాన్ని అంతే చేశారు. ఈవేళ మన అమెరికా అనుకునేది కూడా వాళ్ళు అంతే చేశారు. అమెరికాలో కూడా అక్కడ ఒరిజినల్ ట్రైబ్స్ ఉండేవండి. ఆ ఒరిజినల్ ట్రైబ్స్ అందరినీ నాశనం చేసేసి వీళ్ళు అక్కడికి వెళ్ళి 16వ శతాబ్దపు చివరిలో ఆ ఐలాండ్ మీద ఉండే వాళ్ళందరినీ చంపేసి ఉన్నవాడికి తాగుడు అలవాటు చేసి వీళ్ళు అక్కడ ఆక్రమించుకొని ఈవేళ మేము అమెరికన్స్, మేము కనిపెట్టాం అమెరికాని, అమెరికాకి 250 ఏళ్ల క్రితం స్వతంత్రం వచ్చాను. డిస్కవర్డ్ అమెరికా బై బ్రిటిషర్స్. డిస్కవర్డ్ బ్రిటిషర్స్ ఇండియా 16th century. అంటే 16th centuryకి ముందర ఇండియా లేదు. ఆ వాస్కో డిగామా గారు ఎవడో వచ్చిన తర్వాత ఇక్కడికి దీని మీద అడుగు పెట్టిన తర్వాత అప్పుడు ఇండియా వాడు కనిపెట్టాడు. అప్పటిదాకా ఇండియా చరిత్రలో లేదు, వాడు వచ్చాక ఇండియా చరిత్రలోకి ఎక్కింది. అంతే కదండి. మీరు పుస్తకాల్లో మీ పిల్లలకి ఇవాళ ఈ చదువు చెప్తున్నారు, వాళ్ళు పుస్తకాల్లో ఈ చదువు చదువుకుంటున్నారు. 1వ తరగతి దగ్గర నుంచి దీని మీద రీసెర్చ్లు చేస్తున్నారు, మీరు అంగీకరిస్తున్నారు. అందుకు చెప్తున్నాను ఈ మాట మీకు. వెనకొద్దా మళ్ళీ ఒకసారి. ఆవేళ మన భరత వంశాలు అన్ని వైపులా వ్యాపించిన తర్వాత, భూమిని ఖండాలుగా విభాగం చేసిన తర్వాత బర్డ్స్ ఐ వ్యూ ఎట్లా ఉన్నది ఇది కూడా మన పురాణాల్లో ఉందండి. ఇది వాడికి కనిపించలా. అందుకోసం వాడు దాన్ని డిస్క్రైబ్ చేయడం మర్చిపోలేదు పాప, వాడు నోటీసులోకి వెళ్ళలే. Area of marshland where migrating cranes could rest and feed. Now they have to keep on flying. Next year, they will have to make the journey on their own. This is her first taste of African skies, and she's clearly enjoying the view. ఇప్పటికి ఇంకా అది మన దగ్గర ఉందండి. ఎట్లా ఉందో తెలుసునా? ప్రపంచపు మ్యాప్, హౌ ద వరల్డ్ లుక్డ్ ఆఫ్టర్ డివిజన్, అది మనకి ఇప్పుడు కావాల్సింది. అది ఎలా ఉండేదంటే ఒక కుందేలు
పొదని పట్టుకోబోతున్నట్టుగా ఉంటుంది అని మనకి పురాణాలు వర్ణించి చెప్పాయి. ఇది ఎవరైనా చెప్పగలిగారా ప్రపంచానికి? అసలు ప్రపంచ సముద్రయానం చేసినది మొదట మేమే, ఓడ కనిపెట్టింది మేమే, యంత్ర నిర్మాణం చేసింది మేమే, వరల్డ్ మ్యాప్ డ్రాయింగ్ వేసింది మేమే అన్న వాళ్ళకి మరి బర్డ్స్ ఐ వ్యూ కూడా కనిపించి ఉండాల్సింది. వాళ్ళకి కనిపించలే పాపం, వాళ్ళు వేస్తే కదా. Once upon a time, world was not flat. It was like a square piece. Of course, in the same form. Probably some people here may be knowing Sandhya Vandan, right? Some people who know Sandhya Vandan? Oh, good. There are few. Every day, while doing Sandhya Vandan, they say, Chatusagara Paryantam Go Brahmanebhya Subham Bhavatu. And probably I think we were taught like that when we are young. Now probably must have forgotten. There they say Chatusagara Paryantam. That means sea was all around the earth once upon a time, and then it started taking divisions, and it was divided into some pieces. Of course, there is a big history behind that. You must have heard about the Rama's lineage. Rama's ancestors were Sagara, the king. He was having few children. They went round the world in search of a horse, which was taken by X. So they did something. That's the story part. I'm not going into the story part of it. Then the earth started taking divisions. It was divided into 7 continents with the help of sea. And then the sea became 7 sagaras, Sapta Sagaras. Sapta Sagara Avruta Vasundhara. It became like that. After division, how the earth was looking, that was the question. In Mahabharata, it is mentioned, after the division, the picture of the earth was reflecting on the moon, and there it looked like as if a rabbit is standing on its legs, trying to catch hold of a big bush in front of it. Do you believe in this? The earth map, as they felt, was like a rabbit standing on its 2 legs, trying to catch a bush in front of it. Have you seen the world map? Did you ever find the rabbit in the world map? I'll show you the world map, okay? You just can see, is it really the world map or not? But for the division, it took almost 1,000 million years. Okay? Here is this. Just watch. This is how it was 1,500 million years ago. You know, that means 500 years have been passed. Took some changes, and then like this, and then like this. Okay. Is it the world map you are seeing today? True? This is India. This is Australia, America, South America, and other parts like this. Is it true? Are you able to find some rabbit here? The description what our Puranas have given to us is like, after division, the earth was like a rabbit trying to catch hold of a bush in front of it. Are you able to see it? Anybody? So can you say our Puranas are speaking truth?
Do you really want to see the rabbit here? Come on. Let us try to see that. Are you able to find it now? Is it a real rabbit or wrong? This is India, what we have seen there. This is America. This is Alaska. This is poor South America. It eats, but here it is digested. Again, you want to see the real world map. Is it true or wrong? Yes. That is the thing, yes. It's not actually written by Indians. It's written by people who have good vision. Right? We claim that this part of the land is India and we are Indians. This part of land is America and we are Americans. This part is Japan and we are Japanese. But we are the creatures on this earth, hired from the Vedic culture, who have good amount of knowledge. We are their children. బియ్యానికి బాసుమతి బియ్యానికి పేటెంట్ రైట్స్ ఇప్పుడు ఇవాళ అమెరికాకు ఉన్నాయండి, ఇండియాకి లేవు. తెలిసినా మీకు? బాసుమతి బియ్యానికి పేటెంట్ రైట్ ఈవేళ అమెరికాదండి, నాట్ యువర్స్. బియ్యం పండించేది మీరే. దురదృష్టం ఏంటి తెలిసినండి, ప్రపంచానికి బియ్యాన్ని ఇచ్చేవాళ్ళం మేము అని చెప్పేవాడికి బియ్యాన్ని వండుకు తినడం చేత కాదండి. ఇప్పుడు బియ్యంతో చేసే రకరకాల ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఇప్పటికీ వాళ్ళకి తెలియదండి. దద్దోజనం చేయడం వాళ్ళకి వచ్చండి, అంటే పొంగల్ చేయడం వాళ్ళకి వచ్చిన, పులిహోరకి విధానం తెలుసును, వస్తువు పండించే విధానం తెలుసును, కానీ నీకు పేటెంట్ రైట్స్ లేదు. అమెరికా ఓడుకున్నాయి. అట్లాగే చరిత్ర మీద నీకు పేటెంట్ రైట్ లేదు, వాడుకున్నాయి. నీ పుస్తకాల్లో నువ్వు చదువుతున్నావు. ఇక నీకు దేశాభిమానం కలగమంటే నీకెందుకు కలుగుతుందయా? జాతి మీద అభిమానం కలగమంటే నీకెందుకు కలుగుతుంది? నీ దేశం, నీ జాతి దౌర్భాగ్యపు జాతి, వాడు చాలా గొప్పవాడు అని నీకు మనసులో చిన్నప్పటి నుంచి చదువులో ప్రవేశించినప్పటి నుంచి నీకు భావం కలుగుతుంది కదా. అబ్బా, ప్రపంచానికి ఆ కొలంబో గారండి మార్గదర్శకులు, ఆ పకోడీ గమ్మ గారేనండి మార్గదర్శకులు తప్ప అసలు మన వాళ్ళు కానే కాదు అనే కదా మీకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పటి నుంచి భావన అదే కదా మీకు. మనం మనని అట్లా నిర్మాణం చేసుకున్నాం. మన పురాణాల మీద, మన చరిత్ర మీద, మన ఇతిహాసం మీద ఏమాత్రం అభిమానం ఏర్పడని, వీటి గురించి ఎవరైనా మాట్లాడితే అవన్నీ ఏదో పురాణాలు, ఏదో పొక్కిటి పురాణాలు ఏదో రాసుకున్నారు అనుకోండి, బాగానే ఉందనుకోండి, సామాజిక స్పృహతోటే రాశారను. అవి జరిగిన వాటిని వారు చెప్పారు, రికార్డ్ చేసి ఇచ్చారు. ఏన్షియంట్ హిస్టరీ అంటాం వాటిని. అంతేకాని మనం అయ్యో తమాషాకి రాసుకున్నటువంటి కాల్పనికములైనటువంటి కథల వంటివి కాదు. ఇప్పుడు 1000 పడగలు అని ఒక మహానుభావుడు రాశారండి, తమాషాగా సరదాగా ఆయన కావాలని రాసుకున్నాడు. అది చరిత్ర అని అనక్కర్లే,
అది ఒక కవనం. పురాణాలు అలాంటివి కావు, రామాయణ భారతాలు అట్లాంటివి కావు, వేదాలు అట్లాంటివి కావు. అందుకోసమనే ఈ జరిగేటటువంటి చరిత్ర గతిని ఇది ప్రతిసారి ఇట్లా సాగుతూ ఉంటాయి. అంటే ఒకనాడు అట్లా అట్లా విడిపోయినటువంటి భూమి మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ ఒకనాడు చేరుతూ ఉంటుంది ఒక చోటకి, మళ్ళీ ఒకనాడు విడుతూ ఉంటుంది, మళ్ళీ చేరుతూ ఉంటుంది. భూమి మీద ఉండే ప్రాపర్టీస్ ఎక్కడికి మరొక కలర్ కావచ్చు. భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. ఏ జాతి? మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరు పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి. నిన్న వచ్చి ఎవడో పేరు పెట్టాడు, వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు. నో, మీరు ఆ సింధు లోయలోంచి వచ్చారా? మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా? మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో, కానీ మీరు అక్కడ పుట్టలేదే. మీరు గోదావరి తీరంలో పుట్టారు, కృష్ణా తీరంలో పుట్టారు, తుంగభద్ర తీరంలో పుట్టారు. మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం. సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో. మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం. ఓ 4000 సంవత్సరాలకో 5000 సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు. ఆ వెనకాతల మీరంతా కోతులు, ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం. అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ. రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి అది. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి. ఏమండి, మీరంతా దౌర్భాగ్యులా? ఐ డోంట్ థింక్ సో. మన జాతిని చూసి స్వర్గంలో ఉండే దేవతలు కూడా అసూయ చెందుతారటండి. ఈ భారత భూభాగంలో మేము కూడా పుడితే ఎంత బాగుండేది అని పొంగిపోతారటండి వాడు. మీరు ఎప్పుడైనా చదవండి ఒకసారి మన భాగవతాన్ని, తెలుస్తుంది మీకు. దాంట్లో ఈ దేశంలో జన్మ చాలు మాకు తరించడానికి అని వాళ్ళు కూడా అనుకుంటారటండి. అంత గొప్ప జాతి నీదైతే, అంత గొప్ప భరత జాతి నీదైతే ఎవడో వచ్చి కాఫీర్ అని పేరు పెట్టుకుందాన్ని, అవునండి మా పేరు మీరు తిడుతున్నారు కదండి. మేము ఎప్పుడు చిన్నప్పుడు ఒక పాట విన్నామండి, వెధవాయను నేను ఉత్త వెధవాయను నేను. ఉదవాయనో చవటాయనో ఏదో పేరుంది. పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని, వెధవాయ చవట అని. అంటే వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది. వాడెవడో వచ్చి నువ్వు చవట అని అంటే, అవునండి బాబు అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం. మై ఫ్రెండ్స్, జ్ఞాపకం పెట్టుకోండి, మన జాతి భరత జాతి, మనదందరిదీని వేద మతం, మనమంతా వైదికులం. ఏ కులం పేరు మీరు పెట్టుకున్నా మనం అందరం ఆ వేదాల్లోంచి వచ్చిన వాళ్ళమే. అంచేత మనకి ప్రమాణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే, ఏముందండి అసలు మాకేం ప్రమాణమే లేదు, అసలు ఎవడి బుద్ధికి తోస్తుంది అదే ప్రమాణం వాడికి. ఇది ఈవేళ మన బతుకు ఇలా బండలైంది. మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు.
ఎందుకు దండగా? నిన్ను చూసుకుని నువ్వే ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు కనుక. వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు, దే ఆర్ గ్రేట్. అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి. లేదా దెర్ ఈజ్ ఉంది, నీకు కూడా ఒక చెదర్చడానికి వీలు కాని ప్రమాణం ఉంది, నిన్న మొన్న రాయని ప్రమాణం ఉంది. దానికే వేదము అని పేరు. మనకందరికీ అది పరమ ప్రమాణం. అది చెలింపచేయ వీలు కాని ప్రమాణం అని వేళ మనం చెప్పట్లే. దాని మీద పరిశోధనలు చేసిన పాశ్చాత్య పొంగవులు చెప్పుకుంటున్నారు. ఎంత గొప్పదండి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది వేద. మనిషి చేయవలసినటువంటి కన్స్ట్రక్షన్, మనిషి చేయగలిగినటువంటి కన్స్ట్రక్షన్ కాదు ఇది. ఆ వేదాల యొక్క మంత్రాల కూర్పు మీద జర్మన్స్ రీసెర్చ్ చేశారండి. అయితే అది మనం ఒప్పుకుంటాం, వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమని పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు మనకందరికీ వాళ్లే కదండి ప్రమాణం అని అనుకుంటున్నాం మనం. పీటర్ రాస్టర్ అని ఆయన ఒక మహానుభావుడు అండి, పీటర్ రాస్టర్. ఋగ్వేదంలో ఆ మొదటి మంత్రం ఒక్కదాని మీద రీసెర్చ్ చేశాడండి. ఇంత పుస్తకం రాశాడండి. అక్షరాల కూర్పు, స్వరాల కూర్పు, ఆ సింటాక్స్, దీని మీద చేసేయండి రీసెర్చ్ ఆయన. మనిషి ఎవడూ రాయగలిగినటువంటి కూర్పు ఇది కాదు. కవిత్వం వచ్చిన వాడెవడు చేయగలిగినటువంటి కూర్పు ఈ అక్షరాలు ఈ రకంగా చెయ్యనే. ఇంత చేసిన 32 అక్షరాలు ఉంటాయండి. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతమం, ఒక చిన్న మంత్రం అది. దాని మీద పరిశోధన చేసి మై గాడ్ ఎంత చేసాడండి ఆయన, ఎంత సైంటిఫిక్గా చేశాడు ఆయన. వాళ్ళు చెప్తున్నారండి, మన వాళ్ళు మన ఋషులు చెప్పిన మాటను బట్టి చెబుతారు. ఇప్పుడు మనం కూడా సత్యం వద ధర్మంచర అంటాం, కానీ బుద్ధుడు చెప్పాడు కనుక అనవండి, వేదం చెప్పింది కనుక అంటాం మనం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అంటాం మనం కూడా. బుద్ధుడు చెప్పాడు కనుక అనం మనం ఈ మాటలు, వేదం చెప్పింది కనుక అంటాం. మనకి ప్రమాణం వేదం. మన పూర్వులు దాన్ని అంగీకరించారు, అందులోంచి వచ్చాం మనం అంతా. ఈవేళ మనం బట్ట కడుతున్నాం, బొట్టు పెడుతున్నాం, ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక తల్లి, తండ్రి, గౌరవము, మర్యాద, భర్త, భార్య, సంతానం. హియర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ అండి ఇది. ఇది నిన్న మొన్న ఏర్పడిన ప్రాసెస్ కానీ కాదు ఇది. దీనికి వెనకాతల కొన్ని లక్షల సంవత్సరాల కృషి ఉందండి. రూయింగ్ చేయడం నిమిషంలో పని అండి, నాశనం చేయడం నిమిషంలో పని. కానీ ఒక నియమాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక సంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల కాలానికి. కానీ ఒక్కొక్క ఆచారం ఆచారం క్రింద మారదు. కానీ మారిందని తీసేయడం ఎంతసేపు అండి. న్యూయార్క్లో ట్విన్ టవర్స్ అని ఉండే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్, సెప్టెంబర్ 11 జ్ఞాపకం ఉంటుంది మీకు. 5 నిమిషాలు పట్టలేదండి 2 బిల్డింగులు కొట్టేయడానికి, 5 నిమిషాలు పట్ల. కానీ అవి ఎంత కాలం కష్టపడి కట్టారో వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఎందరు పని చేయాల్సి వస్తుంది. కొట్టడం ఎంతసేపు అండి, వచ్చాడు దాన్ని పెట్టమని హిట్ చేశాడు, కూలి కింద పడింది అంతే. ఒక ఆచారాన్ని నాశనం చేయడం కష్టం కాదండి, ఒక సంప్రదాయాన్ని కలుషితం చేయడం శ్రమతో కూడుకున్న పనేం కాదు. కానీ ఒక సత్సంప్రదాయాన్ని సమాజంలో పాదుకొల్పడం, నెలకొల్పడం అనేటటువంటిది ఓవర్ నైట్ జరిగేటటువంటి పని కాదు. అది చెయ్యాలంటే దానికోసం ఎంత కృషి చెయ్యాలి, ఎంత శ్రమ పడాలి, ఎందరూ దాని యందు ఒక విశ్వాసం కలగాలి. మన భారతీయ
సంప్రదాయాలన్నీ, మన వైదికమైనటువంటి ఆచారాలు సిద్ధాంతాలన్నీ కూడా అట్లా ఏర్పడ్డవి. అందుకోసమనే వీటల్ని మనం కాల పరీక్షకి నిలబడిన ఆచారాలు, కాల పరీక్షకి నెగ్గినటువంటి సిద్ధాంతాలు, కాలగతిలో కరిగిపోకుండా నిలబడ్డటువంటి జాతి మతము మనది వైదిక మతం, భారతీయ జాతి అని మనం అంటామండి దీన్ని. అందుకే ఆ వేదాల గురించి కొంచెమైనా మనకి తెలియాలి అని ఈ ఉదయం పూట దానికి. ఏమంటే అందరూ భారతీయులు అంటే మీరు అంగీకరించలేరా? మీరు భారత బాహ్యులా? అలా అనుకుంటే మీరు ఈ భూమి మీదే ఉండతగరండి. నో, యు ఆర్ నాట్ సపోజ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. మీకు తెలుసునో తెలియదో, అసలు మన భూమి, మన భరత భూమి అంటే ఇప్పుడు ఈవేళ మ్యాప్ గీసింది ఇంత మాత్రం అని మనం అనుకోవట్లేదండి. ఇదంతా మొత్తం మా తల్లేని, ఇదంతా మనదేని. ఈ మాట మా రామచంద్రుడు వాలితో చెప్పాడు, ఇక్ష్వాకుణామియం భూమి సశైలవనకానన. అంచేత ఇందులో మనం ఏ భాగాన్ని వదిలిపెట్టదలుచుకోవాలని మా అమ్మలో అంతా మాకు కావాలి. అంతా కావాలి. ఒకనాడు అంతా మనది అవుతుంది, సందేహం లేదండి. కానీ మధ్యలో మనం వదులుకోవడానికి సిద్ధపడుతున్నాం, అది వచ్చిన దారుణం. మనని మనం ఎంతెంత సంకోచం చేసుకోవాలో అంతవరకు తీసుకొచ్చేసుకుంటున్నాం. ఇలాగా స్వతంత్రం వచ్చిన రోజున సగం మనం ముక్కలు కొట్టుకున్నాం, ఇప్పుడు మరింత ముక్కలు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది చేసుకోకుండా మనం ఉండడానికి సరైన ఆలోచన విధానం మనకి ఏర్పడితేనే ముందుకు సాగగలుగుతాం. అది మనకి తెలుసుకోవడం కోసమని ఈ ప్రమాణాల గురించిన మాట మనం ప్రస్తావించుకోవాల్సి వచ్చిందండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 600-700 మంది ఉన్నారండి, ఇంకెక్కువ ఉన్నారా? ఒక 1000 మంది ఉంటారు. మీ 1000 మంది 10 మందికి చెప్పలేరండి ఒక్కొక్కళ్ళను? మీరు ఒక్కొక్కళ్ళు 10 మందికి చెప్పలేరు? అప్పుడు 1,00,000 అవుతారండి. వాళ్ళు 10 మందికి చెబితే 10 లక్షలు అవుతారండి. వాళ్ళు 10 అని చెప్తే 10 కోట్లు అవుతారు. వీ కెన్ డూ దాట్, వీ నీడ్ టు డూ దాట్. ప్రారంభిద్దాం. మంచిని ప్రారంభించడం తప్పేం కాదండి. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇది చాలా ప్రధానమైనటువంటిది. అసలు ఈ ఆచార్యులు కొంతమందికి ఏదో మంత్రోపదేశం చేస్తుంటారు కదా, పంచ సంస్కారాలు చేసి మంత్రోపదేశం చేస్తుంటారు. ఎందుకు చేస్తారని అడిగారు. ఎందుకు చేయాలి గురువుగారులు శిష్యులకి మంత్రోపదేశం, సంస్కారాలు ఎందుకు చేయడం? అంటే ఎందుకు చేయడం ఏమిటండి? తమ పరంపరని పెంచుకోవడం కోసం, తమకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకోవడం కోసం, తమ బలాన్ని ప్రదర్శించుకోవడం కోసమా? నో, కాదు. మరి దేనికండి? ఇంకేం పని ఏముంటుందండి? అందుకోసమే కావాలి. నో, లేదు పాపం వాళ్ళు వచ్చి అడిగారు కదండి అంచేత వాళ్ళని బాగు చేయడం కోసమేమో. నో, మరి దేనికి? తాను చేసే భగవన్ మంగళాశాసనాన్ని ఎంత ఎక్కువ మంది కలిసి చేస్తే అది భగవంతుడికి అంత శ్రేయస్కరం కనుక మంగళాశాసనం చేయడానికి ఎక్కువ మంది కావాలి కనుక ఆ ఎక్కువ మందిని తయారు చేయడం కోసం భగవంతుడికి రక్ష కలిగించడం కోసం. అవ్వా, భగవంతుడికి మీరు రక్ష పెట్టేవాళ్ళండి? భగవంతుడికి మనకి రక్షణ కలిగించేవాళ్ళ? మనం భగవంతుడికి రక్షణ కలిగించేవాళ్ళా? మళ్ళీ అదో పెద్ద డిస్కషన్ అండి. అంటే భగవంతుడే అందరికీ రక్ష కలిగించేవాడు, దాంట్లో సందేహమేం లేదు. కానీ అలా ఆలోచించేవాడు సామాన్యుడు. భగవంతుడికి మనమేదో రక్షణ కలిగించాలి, భగవంతుడికి మనమేదో చేసి పెట్టాలి అనేటటువంటి జ్ఞానం పరిపక్వమైనటువంటి వ్యక్తికి ఉండే ప్రేమే నిజమైనటువంటి భగవత్ ప్రేమ అని అంటాం తప్ప భగవంతుడు గొప్పవాడండి, ఆయన మేము అదేం చేతకాని వాళ్ళమండి, భగవంతుడు మమ్మల్ని కాపాడాలండి అని అనుకునేవాడు నిజమైనటువంటి భగవత్ ప్రేమ కలిగిన వాడు కాడు. వాడికి జ్ఞానంగానే ఆగిపోయింది. అంటే వాడికి కాయగానే ఆగిపోయింది అన్నమాట. కాయ పరిపక్వం కాలేదు అని అర్థం అన్నమాట.
అది పక్వం కావాలి. అవ్వడమే ఈ మానవ జీవితానికి ప్రయోజనం. మానవ జీవితం ఏమిటి? అసలు జీవుడికి జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం. అందుకే రామాయణంలో కేవలం మనుషులు మాత్రమే కాదండి, జంతువులు కూడా తమ యొక్క స్వభావానికి తగ్గట్టుగా రామచంద్రుడికి మంగళాశాసనం చేసుకునే రాక్షసులు మంగళాశాసనాలు చేసుకున్నారు. అంటే ఇక మనిషి చేయటం లేదు, చెయ్యడు, లేదా మనిషికి అది అవసరం లేదు అని అనుకుంటే అంతకంటే వీడి బ్రతుకు తక్కువది అని అర్థం కదా. చేత మనం భగవంతుడికి మంగళాశాసనం చేయవచ్చు. అందుకోసమనే ఆలయంలో భగవంతుడికి చూడండి, మన ఇండ్లల్లో పూజ చేసుకునే పూజా మందిరంలో చూడండి, భగవంతుడికి లోపల పెట్టి తలుపులు వేసి దానిపైన గడియ పెట్టి జాగ్రత్త పెడతాం. అంటే తలుపులు పెట్టి గడియ పెట్టి రక్షించేవాడు మీరా? దేవుడు గుడి దగ్గర కాపలా. కొన్ని చోట్ల అయితే తలుపులు వేసి జాగ్రత్తగా తాళం కూడా పెడుతుంటారు కదండి ఆలయాల దగ్గర. అంటే తాళం పెట్టి జాగ్రత్తగా లోపల ఏం అయిపోకుండా చూసుకునేటటువంటి గొప్ప రక్షకుడు నువ్వు. దేవుడు చేతకానివాడు, నువ్వు చాలా గొప్ప రక్షకుడు విని అని అర్థం. దేవుడి ద్వారం దగ్గర కూడా మళ్ళీ అక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి రక్షక పరికరాలు పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళని కూడా కొంతమంది చూస్తుంటారు కదండి. అంటే మీరు బాగా తెలివైన వాళ్ళును, పాపం దేవుడు ఎందుకు పనికిరాని వాడును, అది మీరు ఆయన కాపాడాలి, ఆయన మీరు రక్షించాలన్నమాట. నిజానికైతే కాదు, భగవంతుడే మనందరినీ రక్షించేవాడు. కానీ ప్రేమ అతిశయించినప్పుడు ఆ భావం జ్ఞాపకం ఉండదు, దాన్ని మర్చిపోతాం. లేదు, నేనే దేవుడికి ఏదో చేయాలి, నేనే దేవుణ్ణి కాపాడాలి, నేనే దేవుడికి అన్ని రకాలుగాను రక్షకుణ్ణి. ఈ ప్రేమ అట్లా మారిపోతుందా అంటే మీకు లోకంలో ఉదాహరణ చూసుకోండి అని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఎక్కడ చూడొచ్చు లోకంలో ప్రేమ నిష్కల్మషంగా ఉండేది? ఎవరి మధ్య? ఏ బంధం మధ్య చెప్పండి? తండ్రి కొడుకుల దగ్గర ఆస్తుల కోసం ఉంటుందండి. తల్లి కొడుకుల మధ్య ఉంటుంది, తల్లికి సంతానానికి మధ్య ఉంటుంది. ఎందుకంటే ఆవిడ తనకి పిల్లలు ఏదో ఉద్ధరిస్తారు అనేమి నవమాసాలు ఆ బాధని భారాన్ని మోస్తూ కనదు పిల్లల్ని. వాళ్ళే ఎందుకు కేవలం ప్రేమతోటే కంటుంది. పెద్దవాళ్ళే తన ఏదో ఉద్ధరిస్తారు అని వాళ్ళని మొహం మీద ఉమ్మేస్తున్నా వాళ్ళని బతిమాలి కాకిని చూపించి దాయిని చూపించి అన్నం పెట్టదు. వాళ్ళు చక్కగా పెరిగితే చాలును అనుకునే చేస్తుంది. తను వాడికి మాటలు నేర్పుతుంది, నడక నేర్పుతుంది, నడత నేర్పుతుంది. ఎన్ని రకాలుగా చేస్తుందండి తల్లి. ఇదంతా ఏదో వాడేదో తనకు ఉద్ధరిస్తాడు, ఉపకారం చేస్తాడని కోరుకుంటూ ఏం చేయదు. తనని తిట్టినా వాడు బాగుండాలని కోరుకుంటూ, తనని కొట్టినా వాడు బాగుపడాలని కోరుకునేటటువంటిది తల్లి అంటేనే. ఇప్పుడు మన లోకం ఎంతమంది చూడటం లేదు ఏమిటండి? ఎంతమంది పిల్లలు తల్లుల్ని పూజించుకుంటున్నారు, నమస్కారం పెడుతున్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు. అయినప్పటికీ కూడా ఆ పిల్లాడు బాగుండాలని గుళ్ళు చుట్టూ తిరుగుతుంది, గోపురాల చుట్టూ తిరుగుతుంది, సోమవారం చుట్టూ తిరుగుతుంది, కనిపించిన వాళ్ళని అడుగుతుంది. ఏదైనా ఏమండి చెప్పండి మా పిల్లాడండి, ఏమండి మా మనవడండి, ఏమండి మా ముని మనవడండి. చాలా ఈ ప్రేమ చాలా దారుణం అండి. ఇది అది ఎంత ఘాటు ప్రేమయో అన్నట్టు ఉంటుందన్నమాట. అది తల్లికి ఉండేటువంటి ప్రేమ ఇట్స్ సో ఇమ్మెజరబుల్. దాన్ని మనం కొలవటం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. తల్లి సంతానానికి ఉండేటువంటి ప్రేమ కదా నిష్కల్మషమైన ప్రేమ. ఆ తల్లి ఎట్లా ప్రవర్తిస్తుందో పిల్లల విషయంలో గమనించండి ఒకసారి, మీకే తెలుస్తుందని చెప్తారని. చిన్నపిల్లవాడు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న వస్తువుని మోసుకొస్తుంటే పాపం తాను ముసలావిడైనప్పటికీ, రే ఎందుకురా నా తండ్రి దాన్ని మోసుకొస్తా, అలా పెట్టి అక్కడ నేను చూస్తాను కదా, నేను తీసుకొస్తాను కదా. ఏమిటి వాడేమో మంచి వయస్సులో ఉండేటువంటి కుర్రవాడు, ఈవిడేమో ముసలావిడే అని తన యొక్క ముసలితనాన్ని తాను గమనించదు, వాడిలో ఉండే పడుచుదనాన్ని తాను గమనించదు, తన యొక్క బలహీనతని తాను మర్చిపోతుంది, వాడికుండే బలాన్ని తాను మర్చిపోతుంది, వాడిలో బలం లేదనుకుంటుంది, తనలో బలం ఉందనుకుంటుంది.
వాడికేమో ఏం చేత కాదనుకుంటుంది, తనకన్నీ చేతనవును అనుకుంటుంది, వాడికి ఏదో తనేదో చేసి పెట్టాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. శక్తిని ఉన్న చోట లేదనుకుంటోంది, లేని చోట ఉందనుకుంటోంది. చూసారా? అంటే జ్ఞానం కాస్త తిరగబడింది. కారణం అది ప్రేమమయమైంది కనుక. తాను ఏ రకమైనటువంటి తెలివి, ట్రాఫిక్ రూల్స్ తెలియందేనా, పిల్లవాడికి అన్నీ తెలిసిన వాడే అయినా, వాడెక్కడో ఏ కాలేజీలోనో ట్రాఫిక్ రూల్స్ టీచ్ చేసేటటువంటి పెద్ద ప్రొఫెసర్గానే ఉన్నప్పటికీ వాడు బయటికి బయలుదేరుతుంటే, అరే నాన్న జాగ్రత్త, రోడ్ల మీద పెడుతున్నావు, కార్లు తిరుగుతుంటాయి, రిక్షాలు తిరుగుతాయి, ఆటోలు తిరుగుతాయి, సైకిళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తిరుగు నాన్న, పక్కనే నడు, త్వరగా వచ్చే నా తండ్రి, చీకటి పడకుండాను. పిల్లవాడు బయటికి వెడుతుంటే ఏం చేస్తున్నాడు తల్లి? ఆవిడ ముసలావిడైనా వాడిని అన్నీ తెలిసిన వాడిని కూడా తెలియనివాడు అని అనుకుంటుంది. తనకేం ఈవిడికేం ట్రాఫిక్ రూల్స్ ఏమో తెలుస్తున్నాయి ఏమిటి, ఈవిడికేం తెలియవు, కానీ తనకన్నీ తెలిసినట్టుగా కూడా అనుకునేట్టు చేస్తుంది. ఇది ప్రేమ అంటే. ప్రేమ జ్ఞానాన్ని రివర్స్ అయ్యేట్టు చేస్తుంది. ఇది లోకంలో మనం చూస్తున్నాం. తల్లి ప్రేమ ఎట్లాగైతే జ్ఞానాన్ని అది పైది క్రింద, క్రిందది పైన అన్నట్టు చేస్తుందో, భగవంతుడి మీద భక్తుడికి నిజమైనటువంటి ప్రేమ కలిగితే దేవుడి దగ్గరికి వెళ్ళి, హే భగవన్ నాకు ఆరోగ్యమి, నాకు ఐశ్వర్యమి, నాకు ఇంకోటి ఏదో ఇది అది అడగాలి అని అనిపించదు. భగవన్ నీకు సుఖం కలుగ్గాక, భగవన్ నిన్ను నేను కాపాడతా, భగవన్ నీకు నేను రక్ష పెడతా అని భగవంతుడికి మంగళాశాసనం చేసేట్టుగానే ఉంటుంది తప్ప ప్రేమ నిష్కల్మషము, అది నిజము అయినట్టయితే మరొక రకంగా ప్రవర్తించలేదు. అందుకే మన విష్ణు చిత్తులు, పెరియాళ్వార్ లాంటి ఆ మహనీయులు భగవంతుడు సాక్షాత్కరిస్తే, తండ్రి నువ్వు శ్రమ పడకయ్యా, నువ్వు సుఖంగా ఉండవయ్యా, నాకు కనిపించకపోయినా బెంగలేదయ్యా తండ్రి, నీకు పల్లాండు పల్లాండు ఆయిరత్తాండు పలకోటి నూరు ఆయిరం. ఏదేది ఆయన చూపిస్తే అదల్లా ఈయనకి పెద్ద భయం అయిపోయింది. నాకు బలం ఉందయ్యా అంటే నీ బలానికి మంగళం, నాకు చక్రం ఉందయ్యా అంటే నీ చక్రానికి పాటు మంగళం, నీకు పక్కన అమ్మ కూడా ఉందయ్యా, నాకు ఆ మంగళాలు అంటుకోవంటే అమ్మతో పాటు కలిసిన నీకు మంగళం. చూసారండి, ప్రేమ మనిషిని అట్లాగా మార్చేస్తుంది అన్నమాట. సీతమ్మ రామచంద్రుడికి అందుకోసమే మంగళాశాసనం చేసింది. ఆ ద్వారం అనువ్రాజ మంగళాని అభిదధ్యుషి. మంగళాలు